జాతకం చెప్తామమ్మా, జాతకం చెప్తాం. వాస్తు చూసి జాతకం చెప్తాం, చేయి చూసి జాతకం చెప్తాం, మీ ముఖరేఖలను బట్టి జాతకం చెప్తాం. ఏది పడితే అదే చూస్తామమ్మా, మీరు చూపించింది చూస్తూనే ఉంటాం. ఏది పడితే అదే చెప్తామమ్మా. ఏం చూస్తావురా? ఇలా మీ నాయన రానందుకు నన్ను అనిపిస్తట్టేవు నువ్వు. ఓ పంతులు ఇట్రండి ఇట్రండి. శిల్పాన్ లెక్కుండు ఆడికొచ్చి కథలు పడకు. అర్థమైందా? గురువుని లెక్కుంటా, నువ్వు శిష్యుని లెక్కుండు. ఏమన్నా నువ్వు పోయిన తర్వాత నేనేగా అన్న అయ్యేది గురువుని. ఈ నలుగురి ముఖాలల్లో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. ఒక్కొక్కరికి బంగారు పళ్ళంలో తినే అవకాశం ఉన్నది. కానీ మీరు ఇత్తడి పాలలల్లా ఇనుప పాలలల్లా తింటారు. చూడు నాది చూడు ఇలాంటి మా అయ్యగారు మంచిగా చూస్తాడు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూస్తాడు. చూడు అయ్యగారు చూడు, ఎన్ని చూస్తాడు మీడి దగ్గర రాలేదు అయ్యగారు. నా జాతకానికి గవ్వలే భయపడ్డాయన్న. జాతకం చెప్తామమ్మా, జాతకం చెప్తాం. వాస్తు చూసి జాతకం చెప్తాం, మీ చేయి చూసి జాతకం చెప్తాం, మీ ముఖరేఖలను బట్టి జాతకం చెప్తాం. ఏది పడితే అదే చూస్తామమ్మా, మీరు చూపించింది చూస్తూనే ఉంటాం. ఏది పడితే అదే చెప్తామమ్మా. ఏం చూస్తావురా? ఇలా మీ నాయన రానందుకు నన్ను అనిపిస్తట్టేవు నువ్వు. ఏదో పౌరుడు ఇంటికాడ ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పేసి తోలుకొస్తే గట్లనే మాట్లాడతావారా? అవు తిరుపతి అటు ఇద్దరు వస్తురుగా. వాళ్ళు రోజు వస్తారు పంచాంగం చెప్తారన్నా. పంచాంగం చెప్తారా లేదా ఇంకేమైనా చేసిపోతారా? మొక్కలు చూడు దొంగ మొక్కలు తిరలేవు. అవు అట్లా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళని పిలిపిద్దాం. పంచాంగం పిలిపించినాక ఏదన్నా ఒకటి ఏం చెప్తారో చూద్దాం. ఏమంటావు మామ? అంతేనా? ముందుకు అన్ని చూద్దాం. ముందు ఈ బ్రహ్మికి చూపెడదాం మనం. బ్రహ్మానికి చూపెట్టిన తర్వాత నిజమో కాదు రియల్ ఏందనుకో మనం అందరం చూపించుకుందాం. అంతేనా? సరే పిలవలా? ఓ పంతులు ఇట్రండి. అన్న అక్కడ వాళ్ళు పిలుస్తారన్నా. పెద్ద గిరాక తగిలిందన్నా. మంచి 5,000 రూపాయల దాకా వస్తాయన్నా ఈరోజు. పోదాం. నువ్వు వాళ్తావు అజ్జరా. చిర్రు నాకు కనబడ్డది కదా, నేను పోయి మాట్లాడతాను. నచ్చుండు సైజు. శిల్పాన్ లెక్కుండు ఆడికొచ్చి కథలు పడకు. అర్థమైందా? గురువుని లెక్కుంటా, నువ్వు శిష్యుని లెక్కుండు. ఏమన్నా నువ్వు పోయిన తర్వాత నేనేగా అన్న అయ్యేది. పోతారా? ఇంకా నాకు మస్తు ఆయుష్ ఉన్నది. నేను నా జాతకమైందో నాకు తెలియదా? ఏడిగోవా అన్న నువ్వు ఉండు ఫస్ట్ వచ్చి కూర్చొని నాయన దొంగ ప్రాంతంలో మంచి ప్రాంతంలో ఏమన్నా ఉన్న కాడికి ఏమన్నా తీసుకుపోతారా? మరి ఏం సంగతో చెప్పుని. మేము జాతకం చెప్పిన వాళ్ళు ఎక్కడెక్కడనో ఉన్నారు. మంచి వాళ్ళకి జాతకం చెప్పినాం మేము. మీ నలుగురి ముఖాలల్లో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. ఒక్కొక్కరికి బంగారు పళ్ళంలో తినే అవకాశం ఉన్నది. కానీ మీరు ఇత్తడి పాలలల్లా ఇనుప పాలలల్లో తింటారు. మంచి చెప్తా జాతకము. ఎవరికి చెప్పాలి చెప్పుర్రి? ఇట్లా చెప్పే ఏడబడతా అన్న తిన్నాం తన్నులు. పంతుల్లో వచ్చారు కదా, వచ్చి మా అన్న ఉన్నాడు పెద్ద మనిషి. మా అన్నకు ముందు చెప్పుండి ఆయన ఇంట్లో ఏదో సమస్య ఉందంట. ఆయనకు చెప్తే నిజమైతే మీ మమ్మీ గురించి చెప్పించుకుంటాం. చూడు నాది చూడు ఇలాంటి మా అయ్యగారు మంచిగా చూస్తాడు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూస్తాడు. చూడు అయ్యగారు చూడు, ఎన్ని చూస్తాడు మీడి దగ్గర రాలేదు అయ్యగారు. చెప్పండి. చూడు అయ్యగారు చూడుపో, ఫస్ట్ చూడాలట. ఇది ఈడ చూసేది కాదు, ఈడ తేలేదు అసలే కాదు. ఇది చూడాల్సింది వేరే ప్లేస్ ఉంది. ఆడనే చూస్తా, మీ అందరి చూస్తాడా మామ. బ్రహ్మి చూడమంటే మన అందరు చూస్తాడంటే ఏం చూస్తాడంటే ఏం చూస్తాడు ఆడ చూపించుకుందాం. అందరం పోదామా? చెప్పనా? సరే మరి చూపిస్తాడట. నేను చాలా చూద్దాంపా. చూసి
ఏది నాయన ఒకసారి నీ చెయ్యి ఇట్లి. చెయ్యి కాదు నాయనది చిన్న భయం వల్ల నాయన నీ చెయ్యి వస్తే ఏం చెయ్యరా అది నా జీవితంలో ఇట్లా చెయ్యి అట్లుంది నీ చెయ్యి. చెయ్యాలంట ఏదయ్యారు అది ఉండరా సిరపడాలి ఉండు చెప్తా నచ్చోడు. అమ్మ కొండదేవర పలుకు కుర్రో కుర్రో ఏడుగుల్ల పెద్దమ్మ శాంభవి భవాని అమ్మ పలుకువే పలుకు. నీ పేరు బ్రహ్మం నిజమేనా కాదా? నిజమైతే నిజమాను రాసుంటా నిజమేనా? నీకు పెద్ద చిక్కున్నది ఆయన. ఏం చిక్కు అంటే నీ పిల్లలు నిన్ను ఎప్పుడో ఇష్టమైంది. నిజమా కాదా? అమ్మవారు అడుగుతుందిరా చెప్పు. బువ్వకు దొరకవు వయసుకు దొరుకుతావు. ఇంటికాడ బువ్వ లేదురా సరే నీకు వయసు కాడ మందు ఉండాలి. 90 వాడింది చేయదు అది చెప్పురా. అమ్మ పలికిస్తుంది కరెక్టేనా? ఎవడన్నా 10 రూపాయలు ఇస్తా అంటే 10 కూడా వేయవు. 90 ఇస్తా అంటే ముందుంటావు. నిజమా కాదా? అవును బ్రహ్మం. ఎవరిదన్నా చెయ్యికి ధన లేకపోతుంది ఆయుష్ లేకపోతుంది. అదేంటయ్యా నీకు సంసారం రేఖనే పోయింది మొత్తం. ఇక నువ్వు ఎవరు ఎంత చెప్పినా వినవురా. మీరు చెప్పింది బాగానే ఉంటుందిగా గురువు గారు. నా బొమ్మ మీద ఒట్టురా. నీకు మంచి తాయిత్తి కడతా, నీ సంసారం నిలబెడతా. నువ్వు పోయి ఆడ కూర్చో. ఇక నువ్వు రా నాయన. రావాలి స్వామి అన్న అంత నిజమే చెప్తుండు. ఏమైనా గొల్లాలు ఉన్నాయా బయట వదిన కాకుండా? నా ఇజ్జత పోతుంది ఇక్కడ చెప్పించుకుంటే నాకు భయం అవుతుంది. నాకు ఇది ఏమైతే చెప్పించుకో చూస్తా. ఓకే చూద్దాం తిమ్మ చెప్పని చెప్పలేదు స్వామి నాకు స్వామి. ఏది చూసేది? మీరు నీ చూస్తే మా గురుగారు గుండాయి చచ్చిపోతాడు. లే తర్వాత నేనే గురువుగారిని ఇక తెలుసా? విని అనవసరంగా దొరికొచ్చిన చేయకండి చూడాలి. ఏంద్రాయనా నీకు ఒక తలుపు లేదు, 2 తలుపులుండే నీకు. ఒక తలుపు ఇంటికాడ ఉన్నది, ఇంకో తలుపు ఊరవతల ఉన్నది. నిజమేనా? వానికేమో పిల్లమే లేదు, నీకేమో 2 భార్యలు. ఏందిరా ఇది? నాయన రోజు ఇంట్లో తలుపు తింటే ఉన్నావుగా. లేదు స్వామి నీ అంటే ఇంట్లో వచ్చానా మరి ఇంట్లో రానే మా ఆడట్లు వనకాలు అంతే. లేదు నాయన నువ్వు అబద్ధం చెప్పినా శాస్త్రం ఇక్కడ అబద్ధం చెప్పని పక్కన అడుగుతా చెప్తారు. అమ్మ కొండదేవర పలుకు కుర్రు నాయన. ఒకసారి ఆయన ఈ కుదురు నాయన. ఓ స్వామి ఏంది వార్తలు మొత్తం వాదన చూడండి. తిరుపతి నజీ దిగల ముందు నేను ఉందా ఇక తర్వాత సంగతి పంతులు చెప్పానని చెప్పినా సరే మరి నిజం చెప్పొచ్చు కదా. చెప్తారు మరి ఉత్సవ ఓపిస్తామని పడితే వాడ మరి ఇవాళ ఎనుకో చూస్తే మొత్తం అవే ఉన్నాయి. అది నాకు వచ్చేయాలండి ఎందుకు తప్పు నాయన. మీరు అలా డిస్కషన్ చేసుకున్నా కానీ ఇక్కడ జ్యోతిష్యం అబద్ధం చెప్పేది. నేను చెప్పింది ఏంటంటే 99% నిజమే అవుతుంది. ఇంతవరకు ఎవరికి అబద్ధం చెప్పలేదు నా రోడ్డు నుంచి. ఈ పలుకు ఏం పలుకు అనుకున్నావు? ఇది బ్రహ్మాండమైన పలుకు. నేను చెప్పిందంతా నిజమే ఉంటుంది. ఈ పలుకులతోటే మా ఆయన 56 సార్లు దెబ్బలు తిన్నాడు. నేను ఎన్నిసార్లు తింటాడు ఇప్పుడు?
ఇట్లా మాట్లాడే తిన్నారా మీ నాయన దెబ్బలు పుట్టిగా తినలే నీళ్ళకి ఎక్స్ట్రా మాట్లాడే దెబ్బలు తిన్నాడు ఇప్పుడు నువ్వు కూడా అదే సాయకు వస్తున్నావు జర గమ్మున కూర్చో నువ్వు ఇగో నా బొమ్మ మీద కొడుతున్నాయన ఒక్క 5,000 రెడీ చేసుకో ఇక నీ పిల్ల మీద కొడితే ఒట్టు ఇక నిన్ను కొట్టనే కొట్టది అంత మంచి బలమైన తాయితీ కట్టిస్తా నీకు మంచి 5,000 రెడీ చేసుకోపో నువ్వు వెళ్ళు నాయన కూర్చో నీకుంటుంది ఇప్పుడు నువ్వు చేయదు బొమ్మతుంది స్వామి మా కొడుకు పేరు రాజు మనం చూసి చెప్పు రాజా ఏ దేశానికి రాజు నాయన కొడుకు రాత మంచిగా ఉంది కానీ గీత సహకరిస్తలేదు 10 మందికి సాయం చేద్దాం అనుకుంటారు కానీ సాయం చేసేలోపు పండు పట్ట వలుగుతుంది 5 నిమిషాలలో వస్తా అంటాడు 5 ఏళ్ళైనా రాడు వాడు పిట్టని వస్తుంది కానీ నీ కొడుకు మాత్రం అసలే రాడు ఇక చెప్పేది ఏం లేదే మనోంది పేరు పెద్దరికం గుత్త బబ్బరికం అంతే ఇక నువ్వు స్వామి మామూలుగా ఇప్పుడు స్వామి మామూలుగా నేను మాట్లాడానా జాగ్రత్త స్వామి గురువు గారు లాస్ట్ ఒక్కటంట చూడండి ఇక పోదాం ఉండరా పనరా నేను చూస్తా కానీ అనుకోవాలా ఇదా నాయన వస్తున్నా ఏదినా కళ ఏదినా ముఖము అబ్బా నా జీవిత కథలో ఇట్లాంటి ముఖము ఊరు ఉన్నప్పులన్నీ నీ ముఖమే కనబడుతున్నాయి నీ ముఖమే కనబడుతున్నాయి ఊరు ఉన్నప్పులన్నీ అబ్బో నీకు ఈ ముఖం గీతం కాదైనా నీకు అదే చూడాలి అందరూ ఎక్కించిన ఇప్పుడు బాగా పనేంద్రా చూపించుకుంటావు కదా చెప్పు ఇగో నాయన నీ జాతకం మొత్తం నా బుక్లో మొత్తం ఇట్లా క్లియర్గా కనబడుతున్నది అయినా కానీ ఇంకా ఉన్నదని చెప్తుంది ఇది సరిపోదంట బుక్ ఇగో ఇట్లాంటి బుక్కులు ఈడ ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ సరిపోవంట నీ జాతకానికి అయితే నా దగ్గర విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర తెచ్చిన గవ్వలు ఉన్నాయి 10 గవ్వలు వేస్తా 10 గవ్వలు వేసినాక చెప్తా నీ జాతకం ఏందో నేను ఇంటావా మరి పైపి తుంపతులు చెప్పు కొంచెం మెల్లగా చెప్పు నాకే చెప్పు బయటికి వినబడద్దు ఇగో నీకు కనిపించేది ఒక్క అవతారం కాదు నేను ఊర్లో ఇంకా 10 అవతారాలు ఉన్నాయి ఆ 10 అవతారాలకు నిన్న గవ్వలు వేసి చెప్పాల్సి వస్తుంది ఏమంటావు మరి ఏది నా గవ్వలు దీని మీద చేయబెట్టినాయన గవ్వల మీద ఇప్పుడు ఈ గవ్వలు ఎన్ని ఎల్లెత్కల పడితే నీకు అన్ని అప్పులు ఉన్నట్టు ఎన్ని బోర్ల పడ్డాయనుకో అంతమంది అమ్మాయిలు ఉన్నట్టు నీకు దీనాయన కొండదేవర పలుకు అమ్మ పలుకువే పలుకు ఈ చంటోడి జాతకం మొత్తం బయట పెట్టవే అమ్మా అబ్బా ఏం జాతకం అయినా నీకున్న అప్పులగా అమ్మాయిలే ఎక్కువ ఆయన 1 2 3 4 5 6 7 8 మంది అమ్మాయిలు ఉన్నారు నీకు 8 మంది అప్పులు 1 2 3 అప్పులు ఉన్నాయి ఈ 3 అప్పులు కూడా ఈ 8 మంది కోసమే ఖర్చు పెట్టింది ఆయన అవును స్వామి అంతే అసలు అప్పులు బాగా అంతే అప్పులు బాగా ఏం చెప్తున్నా ఈ 3 అప్పులు కూడా కాకపోయినాయి ఈ 8 మంది అమ్మాయిల కోసమే 3 అప్పులు చేసిండు అప్పులు తీసుడు కారనుకుంటూ ఆడనుకుంటూ ఇంట్లో రాముడు ఎదురు కృష్ణుడు రసిక రాజా మొక్కల నవ్వు చూడు కళ పాప ఏం నవ్వు అది మా అగ్గిన నేను ఇంతగానం అమ్మాయిలు నా జాతకానికి గవ్వలే భయపడ్డాయి అన్న తమ్మి శబాస్ తమ్మి మీ నాయన నువ్వే తమ్మి ఒకప్పుడు మీ నాయన చేసిన ఎక్కువ మరి తండ్రి పేరు ఒక్కడ నిలబడ్డాలి 5 కుడితే ప్రతి గవ్వకు నీకు అవసరం ఉన్నది గవ్వకు జోడి ఉన్నది ప్రతి గవ్వ ఉన్న ఇంటికి నీకు అవసరం ఖచ్చితంగా ఉన్నది సీఎం కన్నా ఎక్కువ ఫోన్లు వస్తాయి నిజమేనా సిగ్గుపడకు నాయనా ఇక్కడ ఉన్నది చెప్పు నిజమేనా ఇంట్లో పట్టుకొని 10 నిమిషాలు కూడా ఉండవు నెలకు 3 గొడవలు 6 కొట్లాటలతో ఇంట్లో ఖచ్చితంగా కలకలాడుతుండవు కర్దరంగితో
అరే వీడు నా దోస్తుగాడే, వీడు నా తమ్ముడే, వీడు నా అన్న అన్న ఏ భేదం ఉండదు. ఎప్పుడు దొరికిన వాడిని ముంచుడే, ముంచుడే. 10 రూపాయలు ఉన్నాయనుకో 100 మందిని కొంటా అంటాడు. 10 రూపాయలు ఉంటాయి నిలబెట్టి 100 మందిని కొంటారా అంటాడు. ఏది నిజమే కదా. ఆస్తి మూరడు, ఆస్తి మూరడే, ఆశ మారాడు. ఎవడైనా అమ్మాయి దొరికిందనుకో వానికి ఊరు వెళ్ళవే. అల్లా బిస్మిల్లా నీ పైసలు నాకేనుల్లా, అల్లా బిస్మిల్లా నీ పైసలు నాకేనుల్లా అంటాడు. అసలు ఘనుడు ఇంట్లో గిన్నెలు కొట్లాడే కానీ 10 మందిలో పటాలు అంటాడు. అసలు మునగాడు. ఈయన తాగుడుకు సూర్యుడు, లొట్టెత్తిండనుకో కళ్ళు లొట్టి దించడు. అంతటి ఘనుడు. ఎందుకు గురుగారు దిస్తే పక్కడు తాగుతాడు కదా, అందుకే తెచ్చాడు. నువ్వు రాసుంటా ఎప్పుడు మధ్యలో పుల్లలాగా. ఇవన్నీ పంతులు ఇవన్నీ పోవాలంటే మరి ఏం చేయమంటావు? ఏదో ఒకదానికి పరిష్కారం ఉంటుంది. మన నాన్నకి పరిష్కారం చెప్పలేరు. దీనికి పరిష్కారం అంటే ఒక్కటే నాయన, నీ పోవాలి నీవేడిగో నీ సమస్యలన్నీ నీతోటి ఉంటాయి. కానీ ముందు నేను పోవాలి ఉప్పు మూసుకొని నీకు ఉంటే ఈ జాతకాలు ఇవి మనం చెప్తాము. జాతకం తీసుకొచ్చాము. నీ తీసుకపోయిన చేతిలో పెడతా చూసినా మన జాతకం చూస్తే మంచి మంచి భయపడ్డారు. లేక చూసిన అన్ని మూసుకొని ఇంటికి పోతుండు. అది మన జాతకం అంటే